మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోటగడ్డ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రియురాలు ప్రవళిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ప్రియుడు రవీందర్ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటగడ్డ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రియురాలు ప్రవళిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ప్రియుడు రవీందర్ కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మాధురి, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విషాదం నెలకొంది. బయ్యారం మండలంలోని కోటగడ్డ గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రియురాలి ప్రవళిక మృతి చెంది ప్రియుడి రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రియుడు రవీందర్ ని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు ప్రవళిక ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడిన నేపథ్యంలోనే ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలిసినటువంటి ప్రియుడు రవీందర్ కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి ఈ నేపథ్యంలో విషయంలో కుటుంబ సభ్యులు కావచ్చు, దగ్గర ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇప్పుడైనా రవీందర్ కు చికిత్స కొనసాగుతున్నప్పుడు కూడా కొంత వైద్యులు విషమంగా ఉన్నట్టు చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రవళిక మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో ప్రియురాలి ప్రవళిక సంబంధించిన కుటుంబంలో కావచ్చు, ప్రియుడు రవీందర్ కుటుంబం కొంత విషాదం నెలకొని ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుంచి వీరి ప్రేమ కొనసాగుతుంది, ఎందుకోసం ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడే కారణాలు ఏంటి, ఏం జరిగినట్టు కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, పోలీసులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటపడతాయి, ఎందుకోసం ఈ ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా విషయాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలనున్నట్టు గ్రామస్తులు కావచ్చు, ఇటు ప్రియుడు ప్రియురాలికి సంబంధించినటువంటి స్నేహితులు చర్చించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం అయితే తీవ్ర చర్చనీయాంగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.